నిన్నే అడిగేది భాగ్యవంతుల బిడ్డలని బాధ్యత తెలియకుండా ఆటలని వేటలని 35 ఏళ్లు తిరగకుండానే మీ నాన్న 100 ఏళ్లు నిండించుకున్నాడు రా. నువ్వు 25 ఏళ్లు తిరగకుండా నీ జీవితం చాలిస్తావట్రా? మాట్లాడారా? అవును, మన కీర్తి ఆంధ్రదేశాన్ని అదరగొడుతుంది. చెమ్మ చెక్క, చింతపిక్క, తొక్కుడు బిళ్ళ మొదలైన ఆటల్లో, గుజుగుడు పుల్ల, గుజుగుడు మొదలైన పోటీలలో మన చేతికి మించిన చేయలేదని చెప్పడానికి ఇవే నిద్రశాత. తీసుకో. విజయ్, ఈ కప్పు విలువ ఎంత? ఎంతరా? 200 రూపాయలు, లేకపోతే 300 రూపాయలు, అంతేనా? ఈ పాడు పంచాల్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఈ ముసలి ప్రాణాలు ఏం కావాలరా? ఏమిటా నీ జీవిత పరమార్థం? ఏమిటా నీ ఆదర్శం? ఆదర్శం దరిద్రైతే ధనం సంపాదించడం, ధనవంతులైతే దాన్ని యథాశక్తి అనుభవించడం. అందుకే మెడికల్ కాలేజీలో ప్రతి క్లాసు 2 ఏళ్లు చదువుతూ క్లబ్లో డబ్బాడాలతో చేరి వినోద విలాస కాలక్షేపాలతో నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఉంటా. అది కాదు తాతయ్య. ఆగో, అడ్డు రాకో. ఆల్ రైట్ గ్రాండ్ ఫాదర్. ఆల్ రైట్ ఏమిటో ఆల్ రైట్ నీ ఆల్ రైట్. రై రే విజయ్, చూడరా చూడరా, పసిపిల్లవాడుగా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచాను రా. నీ తాతలాగే నువ్వు కూడా ఏదో మహోన్నతమైన ఆశయాలు సాధిస్తామని ఎన్నో కలలు కన్నాను రా. ఇప్పుడు అవన్నీ ఏం కావాలరా? ఒరే ఆలోచించరా. ఒరే విజయ్, విజయ్, ఒరే కొంచెం ఆలోచించరా. నీ మనవడు కూడా నీలాగే పైకి మారిన వాడి చదువు సంధ్యామని డబ్బా వాళ్ళగా వీధుల్లో తిరుగుతుంటే నీవేం చేస్తావు? ఆలోచించరా రే.